గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని నిర్లక్ష్యం వహించిన సచివాలయ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమోలు జారీ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రామాభివృద్ధికి మరింత ప్రాధాన్యమిస్తూ ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణలు తెలిపిన ఆయన సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. బుధవారం కావున పరిష్కరించే బాధ్యత నాది. అది నా బాధ్యత. నేను పని చేయాలి మీరు. ఓకేనా? ఎవరి కోసం మీరు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు వరకు? ఎక్కడ డీటెయిల్స్ ఆవిడ పేరు మీ దగ్గర ఉందా? మీ డేటా సెల్ ఫోన్ ఆవిడ పేరు ఉందా మీ దగ్గర? వెదర్ షీ ఈజ్ ఎలిజిబుల్, షీ ఈజ్ గోయింగ్ టు గెట్ ఇట్ ఆర్ నాట్? డూ యు హావ్ ఎనీ ఐడియా? రిట్రీవ్ చేసి డేటా రిట్రీవ్ చేసి చూడండి. ఇప్పుడు చూడండి. సొల్యూషన్ కావాలంటే ఏ కమ్యూనిటీ నేషనల్ అడగండి కానీ ఎస్సీ అయితే ఫ్రీ సోలార్ పెట్టించుకోండి. ఎస్సీ ఎస్టీ పెట్టుకోండి. ప్రభుత్వం ఏం చేసిందో ఏం లేదు. నమాజ్ చదువుకుంటాను కూడా లేదు. నీళ్ళలో పడి వేసి రావట్లేదు సరే. 40 సంవత్సరాలు బట్టి చెట్టు భూమి కూడా రాలేదు. చెప్పే నోట్ చేసుకుని ఎంఆర్ఓ వచ్చి రేపు విజిట్ చేసి ఏం చేయగలరు, రేపంటే రేపు కాకపోతే 2 రోజులు విజిట్ చేసి ఏం చేయగలరో చేయమని చేపిస్తానమ్మా. తర్వాత ఒకటి మాట్లాడండి. నేనేం చేయాలి? ఏం చేశారు? పబ్లిక్ ఇబ్బంది పడితే ఇప్పుడు దాకా ఏం చేశారండి? హరికథలు నాకు ఇప్పుడు చెబుతారు. నేను వస్తే పంచాయతీ ఆఫీసులో చేసే ఆఫీసర్లు బయటకు వచ్చారు, ఊళ్ళో చూస్తే తెలిసిద్దండి. తిరగబోతే తీసేద్దామండి. ఏముంటుంది? మీకోసమే ఉందో ఇక్కడ జీతాలు ఇచ్చేది. ప్రెసిడెంట్ గారు నాకు ఎమ్మెల్యే జీతం ఇచ్చినా డబ్బులు ఇచ్చినా మీరు ఇచ్చేది ప్రజల ట్యాక్స్ మనీనే. ఊర్లో తిరిగితే ఊర్లో పక్కనే కదా వీళ్ళు లోపల పంచాయతీ ఆఫీస్ నుంచి బయటకు చేయగలుగుకోవడానికి వచ్చేది. మళ్ళీ అన్నం తినాలిగా. ఇప్పుడు కాదు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఉప్పు అన్నా లేకపోతే రామచంద్రపురం
వాళ్ళకి రోడ్డుకి డబ్బులు ఇచ్చాను పాపం దారుణం కదా. రోడ్డు వేసాక వెయిట్ చేస్తున్నావు. నేను సుఖపడుతున్నాను వెళ్తాకి కొన్ని ఊళ్ళు వెళ్తాకి. నారాయణపురం రోడ్డు వేపించాక వస్తాను. మనం రోడ్డు వేపించాను నేను. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు చూడాలి, రోడ్డు మీద స్నానం చేయొచ్చు. సరే బా, ఇప్పుడు అక్కడ వేపించగలవా? లేదు ఆర్డబ్ల్యూసీలో చెప్పి పంపేపిన. మీరు చేయగలిగితే మీరు చేయండి, అతను వేరే డిపార్ట్మెంట్ నుంచి చెప్పేస్తా. మీకెందుకు అది? అంటే ఈలోపు ఆడు వచ్చే వరకు ఎప్పుడో మీకు వచ్చే వరకు జనాలు ఏ నీళ్ళు తాగాలి? మీకు నీళ్ళు లేదు, మీకు ఎలా ఉంటుంది? బోర్ అయితే దానికి చాలా బోర్ దింపితే రాలేదు సార్, మోటార్ పోలేదు. అసలు ఎక్కడన్నా మాకు పెన్షన్ రావట్లేదండి, మాకు ఇళ్ల స్థలం రాలేదండి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. డెఫినెట్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ యువర్ అన్ఫిట్ టు రూల్ జాబ్. ఈ అధికారులు అందరూ కంప్లీట్ వైఫల్యం. సూరంపల్లి గ్రామంలో పనిచేసే అధికారులకి కోఆర్డినేషన్ లేదు, పని చేయట్లేదు, డ్రైన్ క్లీన్ చేయట్లా. ఆ డ్రైన్ పక్కన ఇందాక పడిపోయాడు, అది కనీసం దాని మీద ఇదికి కట్ట దాని మీద రాయి వేయాలని కూడా తెలియట్లేదు. నో బడీ ఈజ్ వర్కింగ్, జస్ట్ గెటింగ్ ద శాలరీ, దట్స్ ఇట్. సూరంపల్లి పంచాయతీ ఆఫీసులో చేయకుండా సూరంపల్లి అడ్రోడ్ కంపెనీల కాడికి వెళ్తే అక్కడికైతే వెళ్తారండి ఆఫీసర్లో. ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇక్కడ అంటే ఏరియా దళితుల ఏరియా, ఇక్కడ డబ్బులు రావు, ఎవరు రారు. రోజు తిరిగితే నేనే వచ్చాక నీకు ఆ నంబర్ వచ్చేదండి. వర్షం వచ్చినప్పుడు రావాల్సింది, స్నానాలు చేస్తారు. ఇప్పుడు మన గురించే దాని గురించే మాట్లాడుతున్నారు. ఏంటని మాట్లాడేది? 5 సార్లు జరగాలి. అదొక రోడ్లు చూడండి, డ్రైనేజీలు చూడండి, నీళ్ళు నిండిపోయి. మీరు ఆలోచన చేయండి, నేను ఏ గ్రామంలో తిరిగినా మాకు పెన్షన్ రావాలి. ఇంత దరిద్రంగా కంప్లైంట్స్ ఈ కాన్స్టిట్యూన్సీ ఎక్కడా నేను కదేనా కంపెనీలు లీడర్లు ఏం చేస్తున్నారు? లీడర్ పని చేయాలిగా. ఎన్డీఏ లీడర్లు అందరూ రండి ఒకసారి ఇటు. ఆల్ పార్టీ లీడర్స్ రామరా, నువ్వు రెస్పాన్సిబుల్, నువ్వు బాధ్యుడివే. పదవి బాధ్యత, పదవి గౌరవం కాదు. ఏం చేస్తారు మీరు? ఎమ్మెల్యేకి ఎక్కువ వచ్చి ఓట్లు బాగా వేసారు ఇక్కడ. ఇది కరెక్ట్ కాదు. అసలు ఈ గ్రామంలో ఇలాంటి సమస్యలు ఎక్కడైనా అందరూ పని చేయట్లేదు తప్ప అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలు వేరు. పూర్తిగా మీ వైపు కచ్చా డ్రైన్లు కొట్టలేదు అంటారు, బోరు పోయింది, నీళ్ళు లేకపోతే పైప్ వెళ్ళిపోయింది అంటారు, ఆ వాటర్ ఎందుకు క్లీన్ చెప్పలేదంటే చెప్పిస్తానంటారు. ఆ ఇందాక జనసేన లీడర్ దాంట్లో పడ్డాడు కుర్రాడు. అదేంటారు బాబు అంటే ఇట్లాంటి చాలా ఉన్నాయని చెబుతున్నారు పబ్లిక్. ఊరిని నాకు కావాలి, ఇక్కడ పోస్టింగ్ కావాలి అడగటం కాదండి, పని చేయాలా? అధికారుల అలసత్వానికి పరాకాష్ఠ గ్రామంలో పనిచేసే ఆఫీసర్లు అందరూ. సారీ టు సే దిస్, యూ సపోజ్ టు బి అసెట్ టు ద గవర్నమెంట్, యూ నాట్ సపోజ్ టు విట్నెస్ టు ద గవర్నమెంట్. గ్రేడ్ 1 పంచాయతీ కదా ఇది. ట్రూ అర్బన్ మన గన్నవరం నియోజకవర్గంలో కేసరపల్లి తర్వాత సూరంపల్లికి ఇన్కమ్ మొన్న తర్వాత సూరంపల్లికి ఇన్కమ్ ప్రభుత్వం ఏం చేసింది, నేనేం చేశాను. తల్లికి వందనం పడిందా? బట్టలు కొన్నారా? వాళ్ళు వాడేసుకున్నారా? వేసుకున్న చదువుతాం. ఎంత వచ్చింది తల్లికి వందనం? ఎంత పడింది? మీ ఫీజు ఎంత? బాగా చదువుకుంటారా? 2 ఏళ్ల మా ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం మీద నమ్మకం కార్యక్రమాన్ని అభివృద్ధి సంక్షేమం ఎలా చేస్తున్నాం అనేది డోర్ టు డోర్ తిరగడానికి జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారు, అలాగే స్థానిక జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, మండల పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ గ్రామ నాయకులందరూ పార్టిసిపేట్ చేయడం, ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశగా 2,16,00,000 రూపాయలు ఈ గ్రామానికి కేటాయించి ఒక 55 లక్షలు 73 లక్షలు సీసీ డ్రైన్కి ఇచ్చాం. అలాగే పంచాయతీ నుంచి కూడా ఈ 35 లక్షల రూపాయలతో ఒక రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. ఏ గ్రామం వచ్చినా ఏదో పని చేయకుండా నేను వెళ్ళాం. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నా, నేను ఏ గ్రామం అయినా సుపరిపాలన తొలగడుకు ఊరు తిరిగినా ఏదన్నా ప్రజాహిత కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమంలో ఏ ఊరు వచ్చినా మండలం నిధుల నుంచి పంచాయతీ నుంచి కలిపైనా అప్పటికప్పుడే రోడ్లు చిన్న 20 మీటర్లు 50 మీటర్లు 70 మీటర్లు ఉన్నా డ్రైనేజ్ సమస్యలు ఉన్నా కచ్చా డ్రైన్లు 84 పంచాయతీలో కొట్టమన్నా డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గంలో 9,600 అర్జీలు పరిష్కారం చేశారంటే గన్నవరం నియోజకవర్గంలో పనిచేసిన అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేయబట్టే ఇది సాధ్యమైంది. అలాగే గన్నవరం ఎంఆర్ఓ అయితే 60 ఎకరాలని వెనక్కి తీసుకున్నాం, ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అయితే
బాబులపాడు ఎంఆర్ఓ దాదాపు 39 ఎకరాలు తీసుకున్నాడు. అలాగే గన్నవరంలో 40-50 ఏళ్ళ నుంచి ఆక్రమణకు గురైన చాట వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం 400 పైబడి. బాబులపాడులో వేస్తున్నాం. కొత్తపల్లి గ్రామం ఒక్క గ్రామంలో 200 పట్టాలు రెడీ చేపిస్తున్నాం. అలాగే ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలకి ఎలా పనిచేస్తామని జవాబుదారీగా ఉంటున్న లక్ష్యంలో భాగంగా ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేసింది, ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం చేసింది, సంక్షేమం ఏం చేసింది, పేపర్తో పాటు సమానంగా పెట్టాం. ఈ 2 సంవత్సరాల్లో శాసనసభ్యులుగా నేనేం చేశానని ఇవ్వడం జరిగింది. అలాగే సూరంపల్లి గ్రామానికి ప్రపోజల్గా ఇంకో 55 లక్షలు కూడా కేటాయించారు. రాబోయే కాలంలో సూరంపల్లిని ఇంకా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో డెఫినెట్గా 617 ఓట్ల మెజారిటీ, గతంలో తెలుగుదేశం పార్టీ 617 వచ్చింది. ఎప్పుడున్నా 617 మెజారిటీ ఇచ్చిన ఈ గ్రామస్తులు స్పెషల్గా చూడాల్సిన అవసరం ఉంటే ఈ గ్రామంలో పరిస్థితులు చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే అధికారులు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. నేను చాలా గ్రామాలు తిరిగా. ఈ 11వ గ్రామం డోర్ టు డోర్ 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం తీసుకున్నారు. ఏ గ్రామం వెళ్ళినా అరాకొరా సమస్యలు చెప్పిన పరిస్థితి. మాకు పెన్షన్ రావట్లేదు బాబు, విడో పెన్షన్ రావట్లేదు, ఇళ్ల స్థలాల సమస్యలు అని చెప్పిన పరిస్థితి. కానీ ఈ గ్రామంలో అధికారులు మంచి చేస్తే అధికారులు అభినందిస్తా. అలాగే ఈ గ్రామంలో పనిచేసే అధికారులు స్పెషల్ ఆఫీసర్కి బాధ్యత లేదు, ఈఓకి అసలు కనీస బాధ్యత, మినిమం రెస్పాన్సిబిలిటీ, కనీస ఇంగితగానం లేనప్పుడు మనం ఏం చేయగలిగాం. అధికారులు ఎలా అంటాం నాకు కూడా బాధాకరమే. ఈ రోజుల్లో పనిచేసే అధికారులను అవినీతికి దూరంగా బ్రహ్మాండంగా పనిచేసి 9,600 అర్జీలు పరిష్కరించి రాష్ట్రంలో 2వ స్థానంలో 3వ స్థానంలో మనం అర్జీలు పరిష్కరిస్తే ఈ గ్రామంలో పనిచేసే అధికారులు నేను నా వైఫల్యంగా భావిస్తున్నాను. ప్రజల సమస్యలను గాలి కొదిలేసి డ్రైనేజీలు బాగు చేయకుండా, కనీసం డ్రైన్లు క్లీన్ చేయకుండా, కచ్చా డ్రైన్లు కొట్టకుండా, కానీ అసలు ఒకటంటే ఒకటి కాదు అన్ని సమస్యలే. ఈ ఎదురుగా మీరు పంచాయతీ రోడ్డు చూస్తే ఆ ప్రజలు రోడ్డు అడిగితే డబ్బులు లేవని చెప్పొచ్చు, కానీ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది, అతి త్వరలో మీరు రోడ్డు ఇప్పిస్తానని చెప్పగలను శాసనసభ్యుడిగా. కనీసం చెత్త కూడా పీకకుండా పాములు తిరుగుతున్నా కూడా ఈ గాలి కుదిరేసిన పరిస్థితి. ఇక్కడ పనిచేసే ప్రతి అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప సూరంపల్లి అభివృద్ధి చెందదు. ఎందుకంటే డైలీ మెయింటెనెన్స్ చేయాల్సిన పనులు, రోజువారీ చేయాల్సిన కార్యక్రమాలను విస్మరించినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ధర్మాన్ని ఆయన విస్మరించినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకని దయచేసి ఈ జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తా. డెఫినెట్గా వీళ్ళకి మెమోలు ఇస్తాం. అసలు ఎక్కడ డ్రైన్ క్లీన్ చేయలేదంటే కారణం ఏంటంటే శానిటరీ ఎంప్లాయీస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? పంచాయతీలో డబ్బులు లేవా? 1,30,00,000 రూపాయలు డబ్బులు లేవు. శానిటరీ వర్క్లు ఎందుకు రావట్లేదు? 15 రోజులు వస్తారు, 15 రోజులు రావట్లేదు. మరి ఎందుకు పిలవలేదంటే వాళ్ళు ఒప్పుకోరండి. అంటే ప్రతిదానికి ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపించే అధికారుల ఆన్సర్ను కూడా నేను తీవ్రంగా పరిగణిస్తాను. వీళ్ళని పనిచేయమంటున్నాను తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శాసనసభ్యుడిగా నేను తీసుకున్నా, ఆడి చేతం తీసుకున్నా, పబ్లిక్ ట్యాక్స్ మనీ తీసుకుంటా, పబ్లిక్ సమస్యల్ని గాలి కొదటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా. డెఫినెట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. రాబోయే కాలంలో మంచి అధికారులు నియమించి ఏదైతే ఈ వెనకబడతానికి కారణమైందో 3 నెలల క్రితం ఈ గ్రామంలో గ్రీవియస్ చేపెట్టినప్పుడు 350 అప్లికేషన్లు వచ్చాయి. ఈ గ్రామంలో నేను వచ్చి పిఎస్సిఎస్ అధ్యక్షుడిని అడిగా. శివాలయమైన ఒక ఆయన శివాలయానికి భూమి ఉంది, ఎక్కడున్నారో 2 ఎకరాల సబ్జెక్టు కరెక్షన్ ఉంది, అది ఇస్తానంటే నేను పిఎస్సిఎస్ అధ్యక్షుడిని వీరబాబు గారిని కోరా. మీరు పిఎస్సిఎస్ కళ్యాణ మండపం కట్టండి, ఆ 2 ఎకరాల్లో ఈ గ్రామంలోని ప్రజలకి బీసీ, ఎస్సీ, ఓసీ సోదరులకి డబ్బులు లేని వాళ్ళకి తక్కువ డబ్బులకి బ్యాంక్ అద్దెకి ఇవ్వగలదు, నున్నలో మేము కడతాం, మీరు కట్టండి, మీకు స్థలం ఉంది, మీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయంటే అడిగిందే తడువుగా మేము కడతామని పరిస్థితి. నేను సెంట్రల్ బ్యాంక్ సీఈఓ కూడా ఫోన్ చేసి చెప్పా, ఈ ఊళ్ళో కళ్యాణ మండపం కూడా తీసుకొస్తున్నా, ఇన్ని పనులు నేను చేస్తుంటే అధికారులు కనీసం డ్రైనేజ్ క్లీన్ చేయకపోవటం, శానిటరీ ఎంప్లాయీస్ లేరు అని కారణం చెప్పడాన్ని డెఫినెట్గా మీద యాక్షన్ ఉంటుంది. సూరంపల్లి ప్రజలకు కూడా నేను క్షమాపణ చెబుతున్నాను. అంటే ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్నప్పుడు మా పార్టీ నాయకులు కూడా, ఎన్డీఏ కూటమి నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు కూడా నా దృష్టికి తీసుకొస్తే బాగుండేదని మా వాళ్ళకి ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితి. అంటే ఎంతమంది ప్రజలు మనకు అవకాశం ఇచ్చి, ప్రజలు మనం నమ్మి, మన ఓటేసి, మనం ఏదో తలరాత్రి మారుస్తాం అనుకుంటే కనీస అవసరాలని క్లీనింగ్లు కూడా చేయకుండా 1,30,00,000 డబ్బులుండి అసలు ప్రజలు చెప్పేది. ఇందాక ఒక ఆయన సోదరుడు ఎవరో చెప్తున్నాడు, ఎస్సీ కాలనీకి ఎందుకు వస్తారు సార్ వాళ్ళు, ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో 2వ ప్లేస్లోనో 3వ ప్లేస్లోనో సూరంపల్లి ఉంటుంది, వీళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారు సార్, ఎస్సీ కాలనీకి రారంటున్నారు.
సోదరా నేను వచ్చా కొంచెం వెనక్కి జరగండి. శాసనసభ్యుడిగా నేను వచ్చా కూర్చుంటాకి. అన్ని సమస్యలను వేసి ఉండాలి, వీడియో రావాలి. డెఫినెట్ గా పనిచేస్తానని తెలియజేస్తూ ఈ అధికారుల అలసత్వాన్ని గన్నవరం నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేస్తుంటే మరి ఈ సూరంపల్లి అధికారులకు ఏమైందో నాకైతే తెలియదు కానీ అత్యంత అధ్వానంగా రోడ్లని డ్రైనేజీలని క్లీనింగ్ ని అసలు ఏ పని చేయకుండా ఈ రోడ్డు చూస్తే నిజంగా పాములు వస్తున్నాయి. ఈ గ్రామంలో నివసించే 4-5 ఇళ్ళు చెప్తుంటే ఏం చెప్పాలా అంటే అది క్లీన్ చేస్తానికి కూడా నోచుకోవాలి. స్పెషల్ ఆఫీసర్ చూడాల, ఈవో చూడాల, అసలు ఎవరు పని చేయట్లా. సో దీన్ని పరిష్కరించే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నా మీద ఉంది. నా బాధ్యతను నేను గుర్తెరిగే, నా బాధ్యత నాకు ఇప్పుడు ఇంటింటికి కార్యక్రమం రావడం నాకు తెలిసింది. నాయకులు కూడా చాలా సీరియస్గా చెప్తున్నారు, దయచేసి గ్రామంలో అధికారులు సరిగ్గా పనిచేయకుండా ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు మీరు తెలియజేయకపోవడం చాలా బాధాకరం. దయచేసి ఇంటించే ఉంటే నా నోటీసు తీసుకుని నేను ఫేస్బుక్లో పెట్టిన రిక్వెస్ట్లకే పనిచేస్తాను, సోషల్ మీడియాలో పెట్టినట్టు అడ్రస్ చేస్తున్నాం. ఎక్కడైనా కరెంట్ లైట్ లేదు, కరెంట్ స్తంభం లేదు అంటే అప్పటికప్పుడు కరెంట్ స్తంభం వేయించాను నియోజకవర్గం మొత్తం మీద కొన్ని వేల స్తంభాలు. కానీ ఊరు ఇలా ఉండడం చాలా బాధాకరంగా భావిస్తున్నా. నేను సూరంపల్లి గ్రామ ప్రజలకు కూడా క్షమాపణ చెబుతున్నాను. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.